యుద్ధం తంత్రం మారుతోంది. ఆత్మాహుతి డ్రోన్లు శత్రు శిబిరాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా రష్యాపై యుక్రెయిన్ చేసిన డ్రోన్ దాడి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. యూరోపియన్ దేశాలన్నీ కూడా యుక్రెయిన్కు సాయం చేస్తున్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ మరో భారీ సాయాన్ని ప్రకటించింది. దీంతో రష్యాకు మరింత నష్టం తప్పదని అంటున్నారు. ఇంతకీ ఉక్రెయిన్కు ఇంగ్లాండ్ చేయబోయే సాయం ఏంటి? వాచ్ ఇట్. ఆదివారం నాడు ఉక్రెయిన్ దళాలు రష్యాలో ప్రవేశించి అక్కడి నుంచే చిన్న చిన్న మానవరహిత డ్రోన్లను ప్రయోగించి రష్యాకు తీరని నష్టం కలిగించాయి. లక్ష్యాల దగ్గరకు చేరుకొని వాటిని ధ్వంసం చేశాయి. దీంతో ఆధునిక యుద్ధంలో బుల్లి డ్రోన్ల ప్రాధాన్యత బాగా పెరుగుతోంది. రష్యాకు వ్యతిరేకంగా యూరోపియన్ దేశాలలో అధిక భాగం ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తున్నాయి. వీటిల్లో బుల్లి డ్రోన్లు ముఖ్యమైనవి. బుధవారం ఇంగ్లాండ్ ప్రభుత్వం ఉక్రెయిన్కు భారీ సాయాన్ని ప్రకటించింది. ఏప్రిల్ నాటికి 1,00,000 డ్రోన్లను ఇవ్వనున్నట్లు ఇంగ్లాండ్ ప్రకటించింది. ఈ మానవరహిత డ్రోన్లు రష్యా ఉక్రెయిన్ యుద్ధ రీతిని సమూలంగా మార్చేస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దాడి మొదలై 3 ఏళ్లైంది. ప్రారంభంలో రష్యా పైచేయి సాధించినా మెల్లిగా ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. తాజాగా జరిపిన డ్రోన్ల దాడి రష్యాను ఒక రకంగా దిగ్భ్రాంతికి గురిచేసిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్ ఇవ్వజూపుతున్న 1,00,000 అత్యాధునిక మానవరహిత డ్రోన్లు యుద్ధ రీతిని మరింతగా మారుస్తాయని అంటున్నారు. ఉక్రెయిన్కు యుద్ధ సాయం కింద 4.5 బిలియన్ పౌండ్లను ఇవ్వాలని ఇంగ్లాండ్ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఇప్పుడు 3.5 బిలియన్ పౌండ్ల విలువైన డ్రోన్లను ఇవ్వబోతోంది. ఈ డ్రోన్లతో ఉక్రెయిన్ యుద్ధం మరో మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్కు సంపూర్ణ సహకారం అందించడానికి ఇంగ్లాండ్ సిద్ధంగా ఉంది. మిలిటరీ పరంగా ఇంకా ఎంత సాయమైనా చేస్తామంటోంది. ఆదివారం ఉక్రెయిన్ చవకైన చిన్న చిన్న డ్రోన్లతో రష్యాకు తీవ్ర నష్టం కలగజేసింది. ఈ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. వాటి విలువ 60,000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.